ఇండియాలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గిరిజన బస్తార్ ప్రాంతంలో దాదాపు 10,000 ఏళ్ల నాటి రాక్ పెయింటింగ్స్ అయితే కనుగొనబడ్డాయి. వీటిలో ఏలియన్స్ ఇంకా యూఎఫ్ఓలు ఉన్నాయని ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు. ఇది నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ డిస్కవరీ. ఛత్తీస్గఢ్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ కల్చర్ ఈ అద్భుతమైన ఆవిష్కరణపై రీసెర్చ్ చేయడానికి ఐఎస్ఆర్ఓ అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరియు యుఎస్ స్పేస్ ఏజెన్సీ సహాయం కోరింది. ఆలోచించండి, మన పూర్వీకులు అప్పట్లో ఏలియన్స్ యూఎఫ్ఓలను చూసి వాటిని చిత్రీకరించారంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో కదా ఈ పెయింటింగ్స్. ఛత్తీస్గఢ్లోని చరామా అనే రిమోట్ ట్రైబల్ విలేజ్లో కనుగొనబడ్డ ఈ పెయింటింగ్స్. ఈ గ్రామస్తులు తరతరాలుగా ఈ సస్పీషియస్ ఇమేజెస్ని పూజిస్తున్నారంట. వాళ్ళ పూర్వీకులు వీటిని రోహేలా పీపుల్ అని పిలిచేవారంట. చిన్న సైజులో ఉండే కొంతమంది మనుషులు గ్రామానికి వచ్చి విలేజర్స్ని ఒక రౌండ్ షేప్డ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్లో తీసుకెళ్లారంట. ఈ కథ వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉంది కదా, కానీ ఇది నిజంగా జరిగిందని చెప్తున్నారు. ఈ రాక్ పెయింటింగ్స్ నిజంగా ఏలియన్స్ యూఎఫ్ఓలువేనా లేక ఇంకేదైనా అర్థం ఉందా అనేది తెలియాలంటే మరిన్ని రీసెర్చ్లు జరగాలి. ఏదేమైనా ఈ డిస్కవరీ మన చరిత్ర విశ్వం గురించి కొత్తగా ఆలోచించేలా చేస్తుంది. ఇది నిజంగా ఒక బిగ్ పజిల్. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? మీకు ఇలాంటివి ఇంకేమైనా తెలుసా? కింద కామెంట్స్లో అయితే చెప్పండి.